క్లీన్ చిట్‌తో ఇన్నోసెంట్‌గా బయటకొచ్చేసారు. కానీ ఈ ఆరోపణలు వచ్చి మీరు ఆ వివాదంలో మీ పేరు వచ్చిన దగ్గర నుంచి క్లీన్ చిట్ వచ్చే వరకు కూడా ఒక యుద్ధాన్ని ఫేస్ చేశారు. సో, ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు ఆర్ యూ ఫ్రీ నౌ? 100% అప్పుడు ఫ్రీయే, ఇప్పుడు ఫ్రీయే. కాకపోతే ఎంత తొందరగా నేను ఇన్నోసెంట్ అని కోర్టులో తీర్పు వస్తుందా అనేది మాత్రం చాలా ఆహ్, ఎలా వెయిట్ చేశానంటే, నేను ఇప్పుడు ఇది మాత్రం పెద్ద అచీవ్‌మెంట్ కింద లెక్క అనమాట. అంటే ఎంత పెద్ద అచీవ్‌మెంట్ అంటే ఆస్కార్ అవార్డ్ వచ్చేస్తే నేను ఎంత అచీవ్ చేసుంటానో అంత ఆనందంగా ఉందనమాట. దీనికోసం చాలా సఫర్ అయ్యానండి నేను. అంటే అవార్డ్స్ మిమ్మల్ని నటిగా ప్రూవ్ చేస్తాయి. హ్మ్. కానీ ఇలాంటి క్లీన్ చిట్స్ మీ వ్యక్తిత్వాన్ని ప్రూవ్ చేస్తాయి. అవునండి. నిజంగా అనమాట. నవంబర్ 3కి నాది క్లీన్ చిట్ వచ్చేసిందండి. నా అదృష్టం మా అమ్మ నేను క్లీన్ చిట్‌లో బయట పడిపోయానని అమ్మకి తెలిసింది. తర్వాత అమ్మ మిస్ అయింది నాకు. తర్వాత ఈ జర్నీ ఏదైతే మీరు అడుగుతున్నారో చాలా నరకం చూసేసానండి. ఒక స్టేజ్‌లో చచ్చిపోవాలనుకున్నా. అంటే పరువు కోసం చాలా ప్రాకులాడానండి. రాజోలు నుంచి వచ్చాను. ఆహ్, లాంగ్వేజ్ కూడా రాదు చెన్నై ఎళ్ళినప్పుడు. అయినా కూడా ఒక ఆహ్, ఎవరికీ తల వంచకుండా, ఎవరికీ చేయి చాచకుండా, ఈరోజు ఇలా నిలబడ్డాను నేను. రాత్రికి రాలేదండి. 37 ఏళ్ళు, 38 ఏళ్ళు నా కష్టం ఇది. ఆ! ఆ! ఎవడో ఒకడు రేటింగ్‌ల కోసమో, ఎవడో ఒకడికి కావాల్సిన ఒక ఫేక్ న్యూస్ వేసేసి, దాన్ని నిజం చేసి, అది నిరూపించటానికో చాలా అన్ని ఛానల్స్ కష్టపడ్డాయండి. కానీ అప్పుడు చెప్పాను, ఒరేయ్! నేను వెనక్కెళ్తున్నానంటే పారిపోతున్నట్టు కాదు, వస్తాను అని. ఎంత చెయ్యాలో అంత చేసేసారండి.